రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ అటు దర్శకులకు కాస్త సలహాలు సూచనలు అలాంటివి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆయన కామెంట్స్ కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బడ్జెట్ పరంగా కావచ్చు, వీటన్నిటి మీద ఆయన మాట్లాడిన ఒకసారి మాటల గురించే డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చిన్న సినిమాలు కావచ్చు, మిడ్ రేంజ్ సినిమాలు కావచ్చు, బడ్జెట్ పరంగా ఎలా ఉండాలి, కంటెంట్ మీద ఎలా దృష్టి పెట్టాలి, ఇలా చిరంజీవి గారు మొత్తం ఆ స్పీచ్ అంతా కూడా ఆ రకంగానే అయితే సాగింది. సో ఒక దర్శకులకు సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేశారు. సో ఆయన కామెంట్స్ ని మీరు ఎలా చూస్తారు సార్? మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైనా ఒక సూచన చేశారంటే బహుశా ఆయన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు కావచ్చు, లేదా ఒక అనుభవజ్ఞుడిగా అన్ని పరిశీలించే ఒక కామెంట్ చేశారని నేను అనుకుంటాను. అయితే ఈ సినిమాలు బడ్జెట్ అనేది చాలా కాలంగా జరుగుతున్న చర్చ. మేము ఒక జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆ రోజుల్లో ఒక సినిమాకు 3 కోట్లు 4 కోట్లు అయినాయి అంటేనే దాన్ని పెద్ద అంకెగా భావించేవాళ్ళం. ఈ రోజున అలాంటి మాటే లేదు. ఒక చిన్న సినిమాకు కూడా 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు అవుతున్నాయి అనే మాట మనం వింటున్నాం. ఇంకా టాప్ స్టార్స్కి అయితే సులువుగా 200 కోట్లతో తీస్తున్నాం, 300 కోట్లతో తీస్తున్నాం అని మాట కూడా చెప్తున్నారు. అయితే ఇంత ఖర్చు పెడుతుండడం వల్ల మరి రికవరీ ఉందా అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా మార్కెట్ వచ్చింది. కొత్త ప్లాట్ఫామ్స్ నుంచి సినిమాకు బిజినెస్ వస్తుంది. ఇదివరకు కేవలం డిస్ట్రిబ్యూటర్కు థియేటర్ల ద్వారా వచ్చే రెవెన్యూ ఆధారం ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఓటీటీ ఉంది, డిజిటల్ ఉంది, ఆడియో ఉంది, ఇలా అనేక రకాలుగా సినిమాకు రెవెన్యూ పెరిగింది. పెద్ద అంకెల్లో వాటికి వస్తుంది. అందువల్ల కొంత ఖర్చు ఎక్కువ పెడుతున్నట్టుగా ఉన్నారు. అయితే బడ్జెట్ పెరగడం వల్ల దానికి తగిన బిజినెస్ కాకుండా నిర్మాత ఇబ్బంది పడితే మాత్రం ఇది ఆలోచించాల్సిన విషయం. మరి మెగాస్టార్ చిరంజీవి దృష్టికి మరి ఏ ప్రొడ్యూసరు తన సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారో అనేది మనకు తెలియదు. కానీ అవసరం ఉన్న మేరకు ఖర్చు పెట్టమని ఆయన విలువైన సూచన చేశాడు. అంటే ఖర్చు పెట్టడంలో, పెట్టుబడి పెట్టడంలో నిర్మాత ఉంటే ఖర్చు పెట్టించడంలో దర్శకుడు ఉంటాడు. ఆ సినిమా ప్రొడక్షన్కు ఏ విధమైన అవసరము అనేది అతను నిర్ణయిస్తాడు. ఈ విషయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి పైసాకు అవసరమైతేనే ఉండాలి, ప్రతి పైసాకు లెక్క ఉండాలనేది ఆయన అభిప్రాయం. అంటే అవసరం లేకుండా సెట్స్ వేయించడం, సందర్భం కాకుండా పాటలు పెట్టడం, లేదా అవసరం లేకుండా బాలీవుడ్ హాలీవుడ్ ఆర్టిస్టులు ఈ మధ్య హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లు కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకునే రెమ్యునేషన్ మామూలుగా ఉండదు. మనం ఇక లక్షల్లో మాట్లాడితేనే పెద్దగా ఉంటుంది, అవి కోట్లల్లో ఉంటాయి. వాళ్ళ అవసరమా లేదా మన దగ్గరనే అందుబాటులో అయిన టెక్నీషియన్స్ ఉన్నారు. కొందరు పని లేక ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అనవసర ఆర్భాటాలకు పోయి ఖర్చు పెంచవద్దు. ఎందుకంటే థియేటర్ల టికెట్ ధర అంతే ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక పరిమితికి లోబడి బిజినెస్ క్లోజ్ చేస్తాడు, అంతమించి రాదు. కాబట్టి బడ్జెట్ పెంచుకోవడం వల్ల నష్టపోవద్దు అనేది చిరంజీవి చేసిన సూచన. ఈ సూచన ఆయన కొరియన్ కనకరాజు వేదిక మీద నుంచి చేసినట్టుగా ఉంది. ఆ సినిమా వరుణ్ తేజ్ లాంటి స్టార్తో తీశారు. నిజానికి వరుణ్ తేజ్కి మార్కెట్ లేదు. ఆయన ప్రీవియస్ సినిమాలన్నీ డిసప్పాయింట్ చేయడం వల్ల ఆయన మార్కెట్ కొంత ఒడిదుడుకుల్లో ఉంది. అయినప్పటికీ ఆ సినిమాకు దాదాపుగా 35 crores ఖర్చు పెట్టారని తెలిసింది. బహుశా అలాంటి అంకెలు ఆయన దృష్టికి వచ్చి ఉంటాయి. ఇది తన సినిమా విషయంలోనే కాదు, అన్ని సినిమాల విషయంలో కొంత సౌలభ్యంగా ఆలోచించాలని చెప్పుకుంటాడు. ఆయన అనుభవాలు కూడా ఉండి ఉంటాయి, అవి కూడా ఆయన చెప్పుకుంటే బాగుంటాయి. ఓకే సార్, అలాగే అంటే ఆయన కామెంట్స్ తర్వాత హీరోల రెమ్యునరేషన్ పైన కూడా డిస్కషన్ మొదలైపోయింది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎంత తీసుకుంటారో మనకు తెలిసిందే, 100 కోట్లని 50 కోట్లని. ఇప్పుడు ఒక చిన్న హీరో ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ పేమెంట్ చేస్తున్నాడు. ఒక మిడ్ రేంజ్ హీరో కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సో ఇవి కూడా బడ్జెట్ విషయంలో ఎక్కువగా అవుతున్నాయి కదా, ఇది ప్రొడ్యూసర్లకు మెయిన్ గా భారం కలుగుతుందా అని కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సార్. దానిపైన మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక హీరో అనేవాడు గుండెకాయ లాంటి వాడు. మిగతా భాగాలు ఎలా ఉన్నా సరే గుండెకాయ అనేది బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక సినిమా గురించి ప్రస్తావన తెస్తే మన ఇరుముడి అనుకోగానే అందులో హీరో ఎవరని అంటాం మనం.
ఇంకో సినిమా పేరు టాక్సిక్ అనగానే అందులో హీరో ఎవరా అని అంటావు. అంటే హీరో చుట్టే మనకు వ్యాపారం తిరుగుతుంది, సినిమాలో కథ కూడా తిరుగుతుంది. హీరోని నమ్మి హీరో ఉన్నాడని చెప్పి ఆడియన్స్ కూడా థియేటర్కి వస్తారు. మరి అలాంటి హీరో ఉంటేనే సినిమా అయినప్పుడు, అలాంటి హీరో ఉంటేనే మనం ఒక 50 కోట్ల సినిమా చేయగలము అని అన్నప్పుడు హీరో అడిగినంత ఇవ్వక తప్పదు. ఎప్పుడైనా హీరోలు వాళ్ళు ఏదో ఒక కారు వేసుకొని ప్రొడక్షన్ హౌస్ తిరిగి నాకు 100 కోట్లు ఇస్తే సినిమా చేస్తానని అనడు. వాళ్ళ దగ్గరికి ఒక 7-8 మంది ప్రపోజల్లో వస్తే ఆ ప్రపోజల్లో నచ్చింది ఓకే చేస్తాడు, వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్ ఇస్తుంటాడు. అంతే తప్ప ఇది డిమాండ్ అండ్ సప్లై. ఒక హీరోకి 100 కోట్లు ఇచ్చారు అంటే అతనికి ఆ 100 కోట్లు తీసుకునే స్థాయి ఉన్నట్టుగానే ప్రొడ్యూసర్ భావిస్తాడు. లేదా ప్రొడ్యూసర్ ఎందుకు ఇస్తాడు? ఇవ్వలేడు కదా. 100 కోట్లు ఇతని మీద పెడితే మనకు ఒక 300 కోట్ల లేదా ఒక 400 కోట్ల వ్యాపారం జరుగుతుంది అని కాన్ఫిడెన్స్ ఉన్నాక ఇంత ఇవ్వచ్చు అని అతను కూడా డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను, ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లను కనుక్కొని ఇస్తాడు. అంతే తప్ప కాదు. ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు ఉంటాయి, హీరోకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వలేక కొత్త హీరో ఒక మిడిల్ హీరోకి వెళ్తారు. అలాంటి సినిమాలో అసలు మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది, రిలీజ్ కూడా కావు. ఓకే. కాబట్టి హీరోలు తగ్గించుకోవాలి అనే డిమాండ్ కామన్ ఆడియన్స్ నుంచి అనవసరం. వాళ్ళు సినిమా చూసి బాగుందా లేదా అనేది జడ్జి చేయాలి. అండర్ ప్రొడక్షన్లో ఏమవుతుంది అనేది మనం తెలుసుకోవడం అనవసరం. అట్లా. థ్యాంక్ యూ సో మచ్.